ఎన్టీఆర్‌కి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారట పీఎం నరేంద్ర మోదీ. తెలుగుదేశం పార్టీకి కనుక జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తారని అందరూ కనుక ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ ఈ విషయంలో ఎటూ కూడా తేల్చలేకపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా రాబోతున్నటువంటి ఈ సమయంలో ఎప్పుడెప్పుడు వస్తారనేది ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయం రానే వస్తోంది. కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయానికి సంబంధించి ప్రకటన చేస్తారని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఇంతవరకు ఆయన రాలేదు సరికదా! సో, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడొస్తారన్న ఆలోచన కూడా ఎవ్వరికీ లేకుండా పోయింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకి భారీ ఆఫర్ ఇస్తోందట. సో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ తరపున కనుక ఉంటే ఆయనకి భారీగా అయితే బహుమతులే కాకుండా ఏకంగా హోమ్ మినిస్టర్ పదవి సైతం ఇస్తానని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ విషయాలు విని అందరూ అయితే దెబ్బకి షాక్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలి అని అనుకుంటే ఎప్పుడో వచ్చేవారు. కానీ ఆయన రాజకీయంగా రావాలని అనుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి చేరుతారని ఎదురుచూసిన వాళ్ళకి ఇప్పుడు ఈ విషయంలో మాత్రం కలవరపాటు ఎదురైంది. కానీ ఎన్టీఆర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రావాలని, ఆయన్ని హోమ్ మినిస్టర్‌గా చూడాలని తెలుగుదేశం పార్టీకి మరి కోరుతోందట బీజేపీ ప్రభుత్వం. అందుకే బీజేపీ ఈ భారీ ఆఫర్‌ని ఇచ్చినట్టుగా అయితే సమాచారం అందుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో ఎన్టీఆర్‌కి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వడానికి పీఎం మోదీ రెడీగా ఉన్నారని, ఈ విషయం పట్ల జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆశ్చర్యపోతూ వెల్కమ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడొచ్చినా సరే సాదరంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది మోడీ సేన.